ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రేపే పంచమి శుక్రవారం పంచమి కలిసి వస్తే దానిని ఒక పర్వదినంగా భావిస్తారు. ఈరోజు అమ్మవారికి ఈ శుక్రవారం అంటే మహాప్రీతి. అయితే ఈ పంచమి తిథి రోజున బీర్వా కింద ఈ ఆకును పెడితే చాలండి, మీకు డబ్బు అనేది దూసుకుని వస్తుంది. అపార ధనయోగం కలుగుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కాబట్టి మర్చిపోకుండా పంచమి రోజున లేదా పౌర్ణమి రోజున అయినా సరే బీర్వా కింద ఈ ఆకును పెట్టండి. అలా పెట్టడం వలన మీకు ఎప్పుడు కూడా డబ్బుకు ఎటువంటి లోటు అనేదే రాదు. ధన సమస్యల నుండి బయటపడే అవకాశాలు కూడా వస్తాయి. పంచమి తిథికి ఎంతో శక్తి ఉంటుంది కనుక ఈరోజు తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి చక్కగా. అలా చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు అయితే వస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. పంచమి అనేది చాలా మంచి తిథి రోజు. ఇది ఈరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి, అమ్మవారు అంటే లక్ష్మీదేవి, దుర్గాదేవి, లలితాదేవి, ఇలా అమ్మవారి ఆలయాలకు మీకు ఏది దగ్గర ఉంటే ఆ ఆలయాలకి వెళ్ళి, అలాగే ఈరోజు కనకదార సూత్రం పఠిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు పంచమి రోజున బీర్వా కింద ఒక ఆకును పెడితే చాలండి, డబ్బు అనేది మీకు దూసుకుని వస్తుంది అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. మరి పంచమి తిథి రోజున బీర్వా కింద ఏ ఆకులు పెట్టాలి అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఒకసారి లక్ష్మీమాత శ్రీహరిని, ఓ ప్రభు, నా మనసులో ఒక సందేహం ఉన్నాయి, దయచేసి నాకు ఆ సందేహాన్ని తెలియజేయండి అని అడిగింది. శ్రీహరి, దేవి, నీ మనసులో ఉన్న సందేహాన్ని ఎంతో చెప్పు అని అడిగాడు. అప్పుడు ప్రభు, ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగా ఉంటాడు. అలాగే కొంతమంది వ్యక్తులు పేదరికం నుండి బయటపడి చాలా త్వరగా ధనవంతులుగా అవుతారు. దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి అని అడిగింది లక్ష్మీమాత. అప్పుడు శ్రీహరి ఇలా అంటున్నాడు, దేవి, నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్న అడిగావు. దేవి, ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగా ఉండడానికి 4 కారణాలు ఉన్నాయి. ఎవరైతే ఈ 4 అలవాట్లను మెరుగుపరుచుకుంటారో వారి జీవితంలో ధనవంతుడు కాకుండా ఎవ్వరు ఆపలేరు అని. దేవి, వాటి గురించి నీకు ఇప్పుడు వివరంగా ఒక కథ ధర చెప్తాను, విను. ఈ కథను పూర్తిగా వినవలసి ఉంటుంది, లేదంటే మహాపాపం తగులుతుంది. కాబట్టి నువ్వు పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉంటే నేను కథ చెప్పడం ప్రారంభిస్తాను అంటాడు శ్రీహరి. నేను ఈ కథను వినడానికి సిద్ధంగా ఉన్నాను అని లక్ష్మీమాత అంటుంది. ఒక అడవిలో సాధు మహారాజు ఆశ్రమం ఉండేది. ఆయన ఎంతో జ్ఞానవంతుడు మరియు తపోశక్తి సంపన్నుడు. దూర ప్రాంతాల నుండి ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారు. దానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఒక పేద రైతు తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉన్నాడు. ఆ రైతు జీవితాంతం కష్టాలతో నిండి ఉంటున్నాడు. అతనికి వ్యవసాయం చేయడానికి చాలా తక్కువ భూమి ఉంది. ఆ భూమి కూడా రాళ్ళు మరియు ముళ్ళు పొదలతో ఉంటుంది. ఆ భూమిలో వ్యవసాయం చేయడం అంత సులభమైతే కాదు. అంతేకాక ఆ రైతు ఉదయం ఆలస్యంగా నిద్రలేచి తన రోజును ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించేవాడు కూడా. అతను తరచుగా సోమరితనం కారణంగా తన పని వాయిదా వేసేవాడు కూడా. ఆ కారణంగా అతని వ్యవసాయంలో నష్టపోయేవాడు కూడా. దానివల్ల తన కుటుంబానికి తగినంత ఆహారం మరియు ఆదాయం సరిపోయేదైతే కాదు. తన భార్య కష్టపడి పనిచేసి ఓపిక గల మహిళ. ఆమె ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ కూడా చక్కగా చేసుకుని పిల్లలకు వంట చేసి బడికి పంపించేది. ఆ రైతు భార్య తన భర్త జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకునేది. ఆ రైతు ఒక గుడిసెలో ఉండేవాడు. వర్షాకాలం వస్తే ఇల్లంతా కూడా నీళ్ళతో నిండిపోయేది. తన పిల్లలు బాధలు చూసి తను ఎంతో కుంగిపోయేవాడు. రైతు తన కూతురు బాగా చదివేది, కానీ పై చదువులకు అయితే పంపించాలని అతని దగ్గర డబ్బులు ఉండేది కాదు. ప్రతిరోజు మంచి ఆహారం లేకపోవడంతో తరచుగా ఆ పిల్లలు అనారోగ్య బారిన పడేవారు. ఆ రైతును ఆ స్థితిలో చూసి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చెప్పేవారు, మరి కొంతమంది ఇదంతా అతని సోమరితనం వల్లే అని తిట్టేవారు కూడా. రైతు చాలా నిరాశ చెందాడు, నిస్సాహంగా ఉన్నాడు. ప్రతి రాత్రి అతని జీవితం ఎప్పుడు మారుతుందా అని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు. కానీ మరుసటి రోజు ఉదయాన్నే అతను మళ్ళీ అదే దినచర్యను ప్రారంభించేవాడు. ఒకరోజు ఆ సాధు మహారాజు గురించి ఆ రైతు భార్యకి తెలిసింది. ఆమె తన భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండి, ప్రజల సమస్యను ఒకసారి మహారాజు పరిష్కరిస్తాడట, మీరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళండి,
మన సమస్యలకు ఏదైనా పరిష్కారం చెప్పవచ్చు అని చెప్పింది. కానీ అది అయితే వెళ్లకుండా వాయిదా వేస్తూ వచ్చేవాడు. చివరికి అతని భార్య బలవంత పెట్టడంతో సాధు మహారాజు ఆశ్రమానికి వెళ్తాడు. ఆ రైతు సాధు మహారాజు వద్దకు చేరుకుని ఆయన పాదాలకు నమస్కరించి తన పేదరికం మరియు సమస్యల గురించి చెప్తాడు. స్వామి, నేను చాలా పేదవాడిని. నేను పగలు రాత్రి కష్టపడి పనిచేస్తాను. కానీ ఎప్పటికీ నేను జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు ఆనందం దొరకడం లేదు. దయచేసి నాకు మార్గం నిర్దేశించండి అని అంటాడు. అప్పుడు సాధు మహారాజు రైతును చూసి నవ్వి ఇలా అన్నాడు. నాయనా, పేదరికం అంటే కేవలం డబ్బులు లేకపోవడం మాత్రమే కాదు. మీరు మానసిక స్థితి మరియు అలవాట్లు బాగా లేకపోవడం వల్ల నీకు కావాలంటే 4 అలవాట్ల గురించి నేను నీకు చెప్పగలను. నువ్వు వాటిని అర్థం చేసుకుని పాటిస్తే అవి మీ జీవితాన్ని మార్చి మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయి అని అంటాడు. అప్పుడు రైతు సాధు మహారాజుతో దయచేసి ఆ 4 అలవాట్ల గురించి నాకు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధు మహారాజు సరే అయితే విను అని అంటాడు. ఒక వ్యక్తి ఉదయం లేచి సోమర్తనంగా ఉంటే, తన రోజు సరిగ్గా ప్రారంభించలేకపోతే అతని జీవితం ఎప్పుడు కూడా వ్యర్థమే అవుతుంది. నేను ఒక చిన్న కథ ద్వారా నీకు చెప్తాను విను. చాలా కాలం క్రితం ఒక రాజు తన రాజ్యంలోనూ సోమర్తనంగా ఉండే రైతును శిక్షించేవాడు. ఆ రాజు ఒకరోజు సోమర్తనంగా ఉండడం వల్ల వారు ఏం కోల్పోతున్నారు అని తెలియచేయాలని అనుకుంటాడు. ప్రజలందరికీ ఉదయం ముందుగా ఎవరు రాజభవనం వద్దకు వస్తే వారికి వజ్రాలు, నాణ్యాలు దొరుకుతాయని ప్రకటిస్తాడు. కానీ చాలామంది రైతులు సోమర్తనం కారణంగా ఆలస్యంగానే వస్తారు. వారు అక్కడికి చేరుకున్నప్పుడు ఆ నిధి అప్పటికే అక్కడి నుండి తీసివేయబడుతుంది. ఒక వృద్ధు రైతు ఎప్పుడు ఉదయాన్నే లేచి ముందుగా చేరుకుని రాజు నుండి బహుమతి అందుకునేవాడు. సోమరితనం ఉన్నవాడు తన జీవితంలోనే ముఖ్యమైన అవకాశాలను కోల్పోతాడు అని రాజు రైతులందరికీ కూడా తెలియజేస్తాడు. సమయానికి నిద్రలేచి పని ప్రారంభించడమే విజయానికి కీలకమని అంటాడు. సాధువు అది విన్న ఆ రైతు తల వంచి తాను కూడా ఉదయం ఆలస్యంగా మేలుకుంటున్నానని, రోజంతా కూడా నీరసంగా ఉంటున్నానని అంగీకరిస్తాడు. అప్పుడు సాధు మహారాజు అతనికి ఉదయాన్నే నిద్రలేచి రోజును ప్రారంభించు అని సలహా ఇస్తాడు. నాయనా, 2వ అలవాటు ఏమిటి అంటే ప్రతికూల ఆలోచన. ఒక వ్యక్తి ఉదయం లేచిన వెంటనే ఆందోళన కలిగించే ఆలోచన చేస్తే అతని మనసులో భయం మరియు అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు అతని శక్తి మొత్తం నాశనం అవుతుంది. నాయనా, ఒకసారి ఒక వ్యాపారవేత్త తన సమస్యను మా గురువు గారితో చెప్తూ ఉన్నాడు. స్వామి, మా వ్యాపారం ప్రతిరోజు కూడా క్షీణిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పుకున్నాడు. అప్పుడు మా గురువు గారు అతన్ని ప్రతిరోజు ఉదయం తన ఆలోచనను గమనించమని చెప్తాడు. అతను ఒకరోజు వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి తెల్లవారక ముందే మరో గంటల్లో మీరేం ఆలోచిస్తున్నారు అని అడిగాడట. ఈరోజు కూడా నష్టం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను అని. ఉదయాన్నే నెగిటివ్ ఆలోచనలు చేయకూడదు. ఈరోజు కలిసి రాదు, ఆ పని జరగదు, ఈ పని జరగదు అని ఉదయాన్ని ఆలోచించుకోకూడదు. అలాంటి నెగిటివ్ ఆలోచనల వల్ల రోజంతా నెగిటివ్గా అస్తవ్యస్తగా ఉంటుంది. సాధు మహారాజు ఇంకా ఇలా అన్నాడు. 3వ అలవాటు ఏమిటి అంటే క్రమశిక్షణ లేకపోవడం. ఒక వ్యక్తి తన సమయంలో ఒక క్రమశిక్షణ పాటించకపోతే, పని చేయకపోతే అతను తన పని ఫలితాన్ని ఎప్పటికీ పొందలేడు అని చెప్పి కథను చెప్పాడు. ఒక యువ శిష్యుడు తన గురూజీని నేను నా జీవితంలో ఎలా విజయం సాధించగలం అని అడిగాడు. గురువు ఇలా జవాబు ఇచ్చాడు. ప్రతి ఉదయం సూర్యోదయాని కంటే ముందే మేలుకొని ధ్యానం చేసి మీ రోజును ప్లాన్ చేసుకోండి అని. అప్పుడు మొదట్లో కొన్ని రోజులు గురువు చెప్పినట్టుగానే చేస్తాడు. కానీ తర్వాత సోమర్తనం కారణంగా అతను క్రమశిక్షణ విడిచిపెట్టాడు. గురువు శిష్యుణ్ణి పిలిచి విజయం కేవలం కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే రాదు అని, క్రమబద్ధత మరియు క్రమశిక్షణ నుండి కూడా వస్తుంది అని కూడా వివరిస్తాడు. మీరు మీ సమయాన్ని గౌరవించకపోతే కాలం మిమ్మల్ని గౌరవించదు, ఊహించని కష్టాలు అనుభవించేలాగా చేస్తుంది. ఆ శిష్యుడు తన గురువుకు విధేయత చూపించి తన జీవితాన్ని క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నాడు. క్రమంగా అతను తన లక్ష్యాలన్నింటినీ కూడా సాధిస్తున్నాడు.
తన దినచర్య అస్తవ్యస్తగా ఉంది అని మరియు తన పనిలో నిర్లక్ష్యంగా ఉన్నాడు అని ఆ రైతు కూడా గ్రహించాడు. క్రమశిక్షను పాటిస్తున్నాను అని సాధు మహారాజుకు వాగ్దానం చేశాడు. చివరగా సాధు మహారాజు 4వ అలవాటు గురించి చెప్తున్నాడు. మీరు ప్రతిరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించి దాన్ని పూర్తి చేయకపోతే మీ జీవితం ఎల్లప్పుడూ అసంపూర్ణంగా ఉంటుంది. దీనిని బాగా అర్థం చేసుకోవడానికి అతను మరొక కథ చెప్తాడు. ఒక వ్యక్తి తన గ్రామంలో ఒక అందమైన తోటను నాటాలని కలలుకంటాడు. అతను చాలా చెట్లు నాటాడు, కానీ అతను వాటిని పట్టించుకోలేదు. అతను ప్రతిరోజు ఒక కొత్త మొక్కను నాటాడు, కానీ పాత మొక్కలకు నీరు పెట్టడం మర్చిపోతాడు. కొన్ని రోజులకు అతని మొక్కలన్నీ కూడా వెండిపోయాయి. అతను సాధు మహారాజు దగ్గరికి వెళ్ళి, నేను ప్రతిరోజు కొత్త మొక్కలు నాటాను, కానీ నేను ఎందుకు విజయం సాధించలేకపోతున్నాను అని అడిగినప్పుడు సాధు మహారాజు ఇలా చెప్పారు. అంటే అస్థిరతంతో జీవితాన్ని గడిపే వ్యక్తి తన లక్ష్యాన్ని అప్పటికి చేరుకోలేడు అని అంటాడు. మీ కలలను నెరవేర్చుకోవడానికి స్థిరతత్వం మరియు దృష్టి అవసరం. ఆ రైతు కూడా చాలా పనులు ప్రారంభించేవాడు, కానీ వాటిని ఎప్పుడు కూడా పూర్తి చేసేవాడైతే కాదు. అలా సాధు మహారాజు మాటలు ఆ రైతు జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపాయి. అతను తన హృదయపు అలవాట్లను మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. సాధు మహారాజ్కి వాగ్దానం చేశాడు, ఈ రోజు నుంచి నా అలవాట్లను మార్చుకుంటున్నాను అని. ఇప్పుడు అతను ఉదయాన్నే నిద్రలేచి పూర్తి అంకిత భావంతో తన రోజున ప్రార్థనతో ప్రారంభించేవాడు ఆ రోజు. మరియు ధ్యానం అతనికి మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. అతని ఆలోచనలు సానుకూలంగా మారింది. అతను తన రంగంలో పనిచేయడానికి రోజు వారి దినచర్య ఏర్పాటు చేసుకుంటేవాడు. క్రమశిక్షణ ముఖ్యమైనది అని ఆ రైతు కూడా నేర్చుకుంటాడు. ఇది అతని పురోగతికి ప్రధాన కారణమవుతుంది. ప్రతిరోజు తన పొలంలో 8 గంటలు పనిచేయాలని, ఆ తర్వాత తన కుటుంబంతో సమయం గడపాలని అతను నిర్ణయించుకున్నాడు. వారంలో కొత్త పంటలు నాటడం లేదా తన ఇంటిని శుభ్రం చేసుకోవడం వంటివి చిన్న లక్ష్యాలను నిర్ణయించుకునేవాడు. ప్రతిరోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో నిమగ్నమై అవుతాడు. క్రమంగా ఆ రైతు జీవితంలో మార్పులు చోటులు చూడడం ప్రారంభించాడు. అతని పంట బాగా పండడం ప్రారంభమైంది. గ్రామస్తులందరూ కూడా అతని కృషిని ప్రశంసించడం ప్రారంభించారు. అతను తన సంపాదనతో తన పిల్లలను చదివించేవాడు మరియు అతను ఒక కొత్త ఇంటిని కట్టుకున్నాడు. రైతు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అతని సోమరివాడు అని పిలిచే గ్రామస్తులు ఇప్పుడు అతని ప్రశంసించడం ప్రారంభించాడు. ఆ రైతు భార్య కూడా తన భర్త కొత్త అలవాట్లను చూసి ఎంతో ఆనందపడేది. ఇప్పుడు అయితే తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. సాధు మహారాజు చెప్పిన 4 అలవాట్లు రైతు జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. అతను పేదరికం నుండి బయటపడేయడమే కాకుండా తన మనస్సు మరియు ఆత్మ నుండి కూడా బయటపడడానికి ఒక మార్గం కనుక్కున్నాడు. మనం ఉదయం పూట లేచిన తర్వాత తెలియకుండా చేసే మరికొన్ని పనులు మనకు ఆటంకం కలిగిస్తాయి. ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం అనేది చూపుతుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత అస్సలు చేయకూడనివి కొన్ని పనులు శాస్త్రాల్లో ఉన్నాయి. లేకపోతే అదృష్టానికే బదులుగా దురదృష్టం నీడలా వెంటాడుతుంది మరియు ఆనందానికి బదులుగా దుఃఖాలు వెంటాడతాయి. కుటుంబంపై చెడు ప్రభావం కూడా పడుతుంది. ఉదయం లేవగానే చాలామంది అద్దంలో తన ముఖాలను చూసుకుంటారు. ఇది వాస్తుశాస్త్ర ప్రకారం చాలా ప్రమాదకరమైనదని, చెడు సంకేతంగా దారితీస్తుంది అని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే దేవుడి ఫోటోలను చూడండి. రెండవది, ఒక వ్యక్తి ఒక అదృష్టం మన ఇంటి ముందు మూసి ఉన్న ఇంటితో ముడిపడి ఉంటుంది. ఇంటి ముందు మూసి ఉన్న ఇల్లు రాబోయే చెడు కాలాన్ని సూచిస్తుందట. గ్రంథాల ప్రకారం మూసి ఉన్న ఇంటిని చూడడం వల్ల చెడు పరిస్థితికి దారి తీయవచ్చట. ఉదయం నిద్ర లేవగానే మురికి పాత్రలను చూడడం వల్ల శరీరంలో ప్రతికూల శక్తి వస్తుంది. శాస్త్రాల ప్రకారం రాత్రి వంటగదిని శుభ్రం చేసిన తర్వాత నిద్రపోవాలి. ఇంట్లో మురికి పాత్ర ఉండడం వల్ల పేదరికం వస్తుంది, ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా వంటగదిలోనే నివసిస్తుంది. అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ సొంత నీడను లేదా వేరే ఒకరి నీడను చూడడం మంచిది కాదు అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి.
నీడను చూడడం చెడు సంకేతంగా పరిగణించబడింది. నీడను చూడడం వల్ల ఒక వ్యక్తిలాగా ఉద్రిక్తతను మరియు భయం ఏర్పడుతుంది. రోజు అంతా పనిచేయడంలో ఇబ్బందులు కూడా కలుగుతాయట. చివరిగా జంతువుల యొక్క ఫోటోలు మీరు నిద్ర లేవగానే అవును చూస్తే అది చాలా శుభప్రదంగా భావిస్తారు. శ్రీహరి లక్ష్మీమాతకు ఇలా వివరించాడు. ఇది విన్న లక్ష్మీమాత ఎంతో సంతోషించి విష్ణుమూర్తికి ధన్యవాదాలు తెలిపారు. ఎవరైతే తన ధన సమస్యలతో బాధపడుతున్నారో, ధనలాభం కావాలని కోరుకుంటున్నారో, ధనవంతులుగా మారాలని అనుకుంటున్నారో వారు పంచమి రోజున చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని చక్కగా స్నానం చేసుకుని మంచిగా ఉతికిన బట్టలు ధరించి ఒక తమలపాకును తీసుకోండి, బీరువా కింద పెట్టండి. ఏమీ లేదండి, ముందుగా ఒక తమలపాకును తీసుకోండి, దాని మీద స్వస్తి గుర్తును వేయండి, పసుపుతో స్వస్తి గుర్తును వేయండి. ఆ తర్వాత తమలపాకుకు దాని మీద ఆకు మీద కొంచెం కల్లుప్పును కూడా వేయండి. అంటే ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పును మాత్రమే వేయండి. ఉప్పు సముద్రం నుండి పుట్టింది కనుక ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కూడా. ఉప్పును మన కష్టాలను, దారిద్ర్యాలను, సమస్యలు తొలగించే అతీత శక్తులు ఉంటాయి కాబట్టి ఉప్పును వేయండి. ఆ తర్వాత ఉప్పు మీద ఒక యాలకులను కూడా పెట్టండి. ఇలా యాలకులను పెట్టడం వల్ల ధనం మీ వైపు ఆకర్షించవుతుంది. ఎందుకు అంటే ధనాన్ని ఆకర్షించే శక్తి యాలకులకు ఉంది. మన జీవితాన్ని మార్చేసేంత శక్తి ఉంది కనుక ఒక యాలకులను కూడా ఉప్పు మీద పెట్టండి. చివరిలో చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి. ఆ తర్వాత ఆ తమలపాకులను ఉప్పుతో సహా తీసుకుని వెళ్ళి మీ బీరువా కింద పెట్టండి. పెట్టే ముందు ఒక్కసారి బీరువా కింద దుమ్ము దుల్లి లేకుండా క్లీన్ చేసుకుని పెట్టండి. పెట్టిన తమలపాకును వారం రోజుల పాటు అలాగే ఉంచండి. వారం రోజుల తర్వాత ఈ ఆకును తీసి దానిలో ఉప్పును, యాలకును, పసుపు, కుంకుమ ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఈ పరిహారాన్ని ఫలితం వచ్చే వరకు 1-2 సార్లు ప్రయత్నించండి. ఖచ్చితంగా ఫలితం మీరే చూస్తారు. పంచమి తిథి రోజు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ఉండే ధన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ధనం విపరీతంగా వస్తుంది. మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ పోతాయి. అపార ధన యోగం కలుగుతుంది. ఈరోజు బీరువా కింద ఈ విధంగా తమలపాకులు పెట్టి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఈరోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో ఇది చేస్తే ఒక దీపం వెలిగిస్తే చాలండి. అలా చేసి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. మీ జాతకమే పూర్తిగా మారిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓం శ్రీ మాత్రే నమః.